నిన్న నేను ఓజీ సినిమా చూశాను. గూస్ బంప్స్ వచ్చి వచ్చి గూస్ బంప్స్ రావడం మానేసే గాయస్. అసలు నాకు ఎలా చెప్పాలో కూడా తెలీదు. ఫస్ట్ హాఫ్ ఉంది గాయస్, పగిలిపోద్ది, స్క్రీన్స్ అన్నీ పగిలిపోద్ది. ఫస్ట్ మీ అందరూ టికెట్స్ బుక్ చేసుకోండి, ఆ తర్వాత విల్ గో టు ఇండెప్. హాయ్ గైస్, ఇది ఓజీ రివ్యూ ఏం కాదు, బట్ ఇది నా అనాలిసిస్ మాత్రమే. నాకు సినిమా చూసిన తర్వాత ఏమేమి అనిపించింది, ఏంటి ఫిలింలో ఏం జరిగింది అన్నది మాత్రమే. నాకు నిజానికి ఎలా చెప్పాలో కూడా ఐ జస్ట్ సే, నేను వెళ్తూ ఉంటా అంతే అంతే. నేను ఐ థింక్ దిస్ ఫిలిం ఈస్ లైక్ టిపికల్ రొటీన్ స్టైలిష్ గ్యాంగ్స్టర్ డ్రామా అంతే. మనం పెద్దగా చెప్పుకోనికి ఏమున్నది, ఇట్స్ లైక్ రొటీన్ ఫిలిమే, బట్ సుజిత్ గారు టేకింగ్ చాలా స్టైలిష్గా ఉంటుంది, చాలా అంటే చాలా స్టైలిష్గా ఉంటుంది. ఐ థింక్ సుజిత్ చాలా ఇంటెలిజెంట్ ఫిల్మ్ మేకింగ్ చేశాడని నా ఒపీనియన్. ఎందుకంటే ఫిలింలో ఫస్ట్ హాఫ్ నాకు తెలిసి 1 hour 15 to 20 minutes ఉంటుంది అనుకుంటా. పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ పైన మనకు కనిపించేది మ్యాక్సిమం ఒక 20 to 30 minutes మాత్రమే. అయినా సరే స్క్రీన్ పైకి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తాడో, మ్యాన్ ఒక్కొక్కని పోతాయి, శవాలు లేస్తాయి అంతే. వచ్చిన ప్రతి సెకండ్ ఉంటుంది, విల్ బి లైక్ కంప్లీట్గా స్క్రీన్స్ అన్నీ మీరు అసలు మీకు గూస్ బంప్స్ వచ్చే టైం కూడా ఉండదు, మీకు అసలు అరిచే టైం కూడా ఉండదు, అలా ఉంటుంది సినిమా. పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీదకి వచ్చినంతసేపు ఇట్ విల్ బి డిఫరెంట్ ఫిలిం. నీకు ఆ ఆరా తెలుస్తూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రోజుల నుండి ఇవి ఫిలిమ్స్ అన్నీ వేరు, బట్ దిస్ ఫిలిం ఇస్ డిఫరెంట్. అంటే ఇట్స్ నాట్ దట్ గ్రేట్, బట్ సినిమా మాత్రం చాలా డిఫరెంట్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మాత్రం ఇట్ విల్ బి మ్యాన్ కంప్లీట్లీ ఫుల్ ప్యాక్ బిర్యానీ, ఫుల్ ప్యాక్ అంటే ఫుల్ ప్యాక్ అలా ఉంటుంది. బట్ పీపుల్ హూ కేమ్ టు వాచ్ ద ఫిలిం వాళ్ళకి కొంచెం నార్మల్గా ఉంటుంది, నో ప్రాబ్లం, బట్ దే విల్ బి సాటిస్ఫై. కళ్యాణ్ స్క్రీన్ పైన లేనంతసేపు కూడా విల్ బి లైక్ ఎవరో ఒకరు ఎలివేషన్ ఇస్తూనే ఉంటారు పవన్ కళ్యాణ్కి. లైక్ శ్రేయారెడ్డి గారు కానీ, అర్జున్ గారు కానీ, వాళ్ళ ప్రకాష్ రాజ్ గారు కానీ, ఎవరో ఒకరు ఏదో విధంగా ఆయన ఆరా తెలుస్తూ ఉంటుంది. వన్స్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ స్క్రీన్ పైకి వస్తాడో మ్యాన్ అది చాలా డిఫరెంట్ ఉంటుంది. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. అది ఏందో తెలియదు, ఆ స్క్రీన్ పైన బ్లాక్ స్క్రీన్ పైన సంథింగ్ పవన్ కళ్యాణ్ అని చూడగానే ఇట్ విల్ బి డిఫరెంట్ ఉంటుంది. అది ఎందుకు ఐ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్. అండ్ పవన్ కళ్యాణ్ గారి లుక్స్ ఉంటాయి గాయస్, ఆయన డ్రెస్సింగ్ మీరు అది చూస్తే సాటిస్ఫై అయిపోతారు, సరిపోద్ది మీకు. ఫ్యాన్స్కి, డయట్ ఫ్యాన్స్కి ఆయన లుక్స్, ఆయన డ్రెస్సింగ్ చూస్తే సరిపోద్ది. వాళ్ళకి ఇంకే వేరే ఏం అవసరం కూడా లేదనుకుంటున్నాను నేనైతే. అంత పర్ఫెక్ట్ అని అంత ఉంటుంది. ఆయన వాకింగ్ చేస్తూ ఉంటాడు అంతే, ఎలివేషన్ పడుతూనే ఉంటాయి. విల్ బి డిఫరెంట్. అండ్ నాకు తెలిసి ప్రియాంక మోహన్ గారు కూడా తనకి ఇచ్చిన రోల్లో షీ డిడ్ వెరీ వెల్. నాకు తెలిసి తను యాక్టింగ్ చేస్తుందని నాకు మాత్రం తెలియదు. ఏదో చాలా ఫిల్మ్స్ చేశారు, షీఈస్ బ్యూటిఫుల్ అలా నడిచేమో, బట్ ఈ ఫిలింలో చాలా బాగుంది తను. అండ్ షీ డిడ్ వెరీ వెల్. తనకున్న యాక్టింగ్ పరంగా తనకు షీఈస్ వెరీ వెల్. అండ్ తమన్ గారు బీజిఎం వాయిస్, ఆ బీజిఎం మ్యాన్ ఇన్ని రోజులు తను కొట్టిన బీజిఎం ఇస్ డిఫరెంట్. లడబడ ఈజ్ లైక్ డీజే బాక్స్లో కొట్టినట్టు బరబర కొట్టేవాడు. బట్ ఇప్పుడు ఇంత క్వాలిటీ అంటే చాలా క్వాలిటీ ఉంది. ఆ స్పీకర్లు కూడా ఎంత బాగున్నాయంటే ఇట్ విల్ బి డిఫరెంట్. నాకు తెలిసి మీరు ఈ బీజిఎంని ఎక్స్పీరియన్స్ చేయాలంటే సింగిల్ స్క్రీన్కి వెళ్ళండి గాయస్. సింగిల్ స్క్రీన్స్లో పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ
ఆ బీజిఎం వింటూ మీరు ఆ ఎంజాయ్ చేస్తుంటే ఆడియన్స్ కళ్ళ నుండి నీళ్ళు వస్తాయి కదా. ఈ పవన్ కళ్యాణ్ గారి ప్రీవియస్ ఫిల్మ్స్ కంపేర్ చేస్తే కళ్ళ నుండి నీళ్ళు వస్తాయి. అంత బాగుంటుంది. అండ్ అర్జున్ గారు ఫస్ట్ హాఫ్లో చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటారు, నచ్చింది. బట్ సెకండ్ హాఫ్లో అయింది లైక్ నాకు సెకండ్ హాఫ్ కూడా ఫ్లాట్ అనిపించింది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక 2 minutesలో ఒక సీన్ వస్తుంది, పోలీస్ స్టేషన్ సీన్ వస్తుంది. ఐ లైక్ దట్ సీన్, నాకు చాలా బాగా నచ్చింది. నిజానికి చాలామంది ఇంటర్వెల్ సీను, టైటిల్ కార్డు, ఆ మధ్యలో వచ్చే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ ఉంటే అవి అంటున్నాను. బట్ నాకు ఇది చాలా బాగా నచ్చింది, చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ పోలీస్ స్టేషన్ సీన్ చాలా న్యాచురల్గా ఉంటుంది, చాలా న్యాచురల్గా ఉంటుంది. ఆ వాకింగ్ స్టైల్ కానీ, ఆ కొన్ని జపానీస్లో వాడే వర్డ్స్ కానీ చాలా బాగుంటాయి. నాకు చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత నాకు ఆ క్లైమాక్స్ అనేది కానీ నాకు అంత నచ్చలేదు కదా. నేను జెన్యూన్గా చెప్తున్నా, ఐ డోంట్ లైక్. మిగతా అదంతా ఓవరాల్ ఫిలిం మాత్రం నాకు బాగా నచ్చింది. ఓవరాల్ ఫిలిం నాకు బాగా నచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఓజీ ఫిలింలో ఇంకా చాలా బాగా నచ్చారు. ఈ ఫిలిం చూస్తుంటే ఎందుకో తెలీదు, ఐఎమ్ లైక్, నాకు ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. నాకు నచ్చింది, చాలా నచ్చింది సినిమా. ఓవరాల్ ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఫిలిం, బట్ ఐ లైక్ ద ఫిలిం. నాకు నచ్చింది, చాలా నచ్చింది. బట్ మీరు మాత్రం సినిమాకు వెళ్తుంటే లిమిటెడ్లో పెట్టుకోండి మీ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం. ఎందుకంటే మీకు కొంచెం మేబీ ఎవరన్నా ఓన్లీ ఫర్ సినిమా, ఓన్లీ ఫర్ స్టోరీ, ఓన్లీ నాకు సినిమానే కావాలి, ఓన్లీ నేను వెళ్ళింది సినిమా కోసం అని మాత్రం అంటే మీరు కొంచెం ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీరు మేబీ అలా అయ్యే ఛాన్స్ ఉంటాయి. బట్ మీరు ఫ్యాన్ అయ్యింటే పవన్ కళ్యాణ్ గారికి ఇట్ విల్ బీ డిఫరెంట్, చాలా బాగుంటుంది. ఐ థింక్ అలాగే సాహో దీనికి మీకు ఫీల్ వస్తుంటుంది గైస్, చాలా ఫీల్ వస్తుంటుంది ఫస్ట్ హాఫ్లో. అండ్ మీకు సెకండ్ హాఫ్లో మీకు అర్థమైపోతుంది ఇట్ విల్ బీ యూనివర్స్ అని చెప్పేసి. ఆయన గురించి కూడా కొంచెం ఉంటుంది ఫిలింలో. మీరు ఫ్యూజులు ఎగిరిపోతుంటాయి ఆ ఎపిసోడ్స్ ఎప్పుడైతే వస్తాయో పగిలిపోద్ది అంతే. ఐ థింక్ నాకు చాలా నచ్చింది, ఓవరాల్ ఫిల్మ్ చాలా నచ్చింది. బట్ కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ వెరీ లో. వెళ్ళండి గైస్, వెళ్ళి చచ్చిపోండి అంతే, మిగతా ఏం లేదు. అది గైస్ సంగతి.